హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను అరికట్టడానికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. మన నిర్ణయం ఏంటనే చూద్దాం. ఉన్నతాధికారుల నజర్, అవినీతి అధికారులపై అంతర్గత విచారణ, ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ ప్రక్షాళన దిశగా కసరత్తు. వారంతా పోలీస్ ఉన్నతాధికారుల ఆధీనంలో పనిచేస్తారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకు పనివారం తగ్గించడానికి, సెన్సేషనల్ కేసులను ఛేదించడానికి, ఘరానా దొంగల ముఠాలను ఆట కట్టించడానికి, చాప కింద నీరులా విస్తరిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి స్పెషల్ టీంలను పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. వాటినే సైబరాబాద్, రాచకొండలో ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్ టీం అని, హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ అని పిలుస్తారు. వాటితో పాటు కేవలం నేరాల ఛేదనలో వినియోగించే టీమ్స్ సిసిఎస్. ఇన్ని రకాల టీమ్స్ ఉన్నాయి మన అవినీతిని అరికట్టడానికి, నేరాలను అరికట్టడానికి. అయితే ఇక దారి తప్పుతున్న కొందరని చెప్పి చూద్దాం. ఇంకా సెన్సేషనల్ కేసులను ఛేదిస్తూ కరుడుగట్టిన నేరస్తుల ఆట కట్టించి పోలీస్ శాఖకు దన్నుగా నిలవాల్సిన కొందరు స్పెషల్ పోలీసులు దారి తప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఈ ఆరోపణలు వినిపిస్తున్న సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయమే. అక్రమ వసూళ్లకు అలవాటు పడిన కొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడుతున్న వారికి అండగా నిలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీలోని కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నేరస్తులతో దోస్తీ కట్టి ప్రతి నెల అందినంత దండుకుంటున్నట్లు తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాల ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినా చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని అలుసుగా తీసుకుంటున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లక్షల రూపాయలు కాజేస్తున్నట్లు సమాచారం. టీవీలలో, పేపర్లలో మనము న్యూస్ కూడా చూస్తున్నాం. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురవుతున్నాయి. దొంగల ముఠాలే కాదు, నగరంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న యజమానుల నుంచి స్పెషల్ పోలీసులు ముడుపుల రూపంలో లక్షల రూపాయలు దండుకుంటున్నట్లు సమాచారం. ఎవరైనా ఇవ్వకపోతే వారి అక్రమ వ్యాపారాల భాగోతం వెలుగులోకి వస్తుంది. వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగడానికి స్పెషల్ పోలీసులు అడిగినంత ఇస్తున్నారు. దీనికోసం కొందరు కానిస్టేబుల్లను ముఠాగా ఏర్పాటు చేసుకొని ఆయా సంస్థల నుంచి వసూలు రాబడుతున్నట్లు తెలుస్తుంది. ఈ పద్ధతి 3 కమిషనరేట్ల పరిధిలో అన్ని జోన్లలో చాప కింద నీరులా సాగుతుందని సమాచారం. ఈ సమాచారం ఎప్పటి నుంచో ఉంటుంది ఇది, కానీ దీని మీద చర్య తీసుకోవడం అనేది చాలా చెప్పుకోదగ్గ అంశం. ఇది అవినీతి అక్రమాలకు పాల్పడుతూ డిపార్ట్మెంటుకు చెడ్డ పేరు తెచ్చే అధికారులపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇటీవల సిటీ పరిధిలోని ఒక జోన్లో టాస్క్ ఫోర్స్ అధికారులు పేకట స్థావరాలపై దాడి చేసి కొంత నగదు పట్టుకున్నారు. నగదు మొత్తాన్ని సీజ్ చేసినట్లు చూపించకుండా చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంతమంది పీడిఎస్ రైస్ వ్యాపారాల నుంచి అందినంత దండుకుంటున్నట్లు, మరికొన్ని బృందాలు హవాలా దందాలపై కన్నేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిపిలు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. త్వరలోనే స్పెషల్ పోలీస్ బృందాలను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం బయటకు తెలియడంతో అవినీతి అక్రమాలు పాల్పడుతున్న స్పెషల్ బృందాల్లో గుబులు మొదలైనట్లు కమిషనరేట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓకే, మొత్తానికైతే మంచి నిర్ణయం. నిజంగా అవినీతి జరుగుతుంటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ దాన్ని పసిగట్టలేని స్థితిలో లేదు. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, మన దేశం చెందినటువంటి అభివృద్ధిని బట్టి ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఈజీగా పసిగట్టగలిగే విధానంలో టెక్నాలజీలో మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఈ రోజులలో ఉన్నదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినా కూడా చాలా దిక్కులో ఈ అవినీతి వ్యాపారులు, అవినీతి దందాలు, రకరకాల దందాలు చేసే వాళ్ళ ఆటలు ఇంకా సాగుతున్నాయి. అంటే నిజంగా ఈరోజు వచ్చిన పత్రికా ప్రకటనలో ఏ విధమైన విషయాన్ని అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో దానివల్లనే కారణం అనేది ప్రతి ఒక్క మనిషికి మ్యాక్సిమం తెలిసిన విషయమే. కానీ అయినా కూడా వాటిని అరికట్టలేకపోవడం అంటే కారణము ఈ విధంగా అధికారులే లంచాలకు అమ్ముడు పోయి వారి యొక్క ఇల్లీగల్ దందాలు ఏవైతే ఉన్నాయో, చట్టవిరుద్ధమైన చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలను వీరు పసిగట్టినా కూడా పోలీసు వారు వాటిని బయటపెట్టకుండా ఉండాలంటే మాకు కొంచెం ముడుపులు చెల్లించాలనే పద్ధతిలో
ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి పద్ధతి ఇది. వాస్తవంగా తెలిసిన విషయమే, మన భారతీయులందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ చాలా వరకు తెలిసిన విషయమే. అయినా కూడా దీని మీద ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలు ఇంతవరకు తీసుకొని సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై మరి తీసుకున్నట్టుగా, మనకు చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు ఈరోజు ఈ పత్రికా ప్రకటన చూసిన తర్వాత మనకు అర్థమవుతున్నది క్లియర్గా. కాబట్టి ఈ విషయంలో ఎవరైతే దీన్ని చూసి ఈ యొక్క విషయాలను పసిగట్టి వారికి ఆ విధమైనటువంటి అవినీతి అక్రమాలకు ఒక అధికారులే పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని గమనించి వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లయితే ఈ యొక్క అవినీతిని అరికట్టడంలో ఇది ఒక ప్రధాన పాత్ర అవుతుంది. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ నిజంగా పోలీస్ వ్యవస్థ ఎవరి చేతుల్లోనూ ఉండకుండా ఒక చట్ట పరిధిలోనే పోలీసులు వారి పనిని వారిని చేసుకొని ఇస్తే కనుక తప్పకుండా పోలీసు వారు కూడా ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు వాస్తవంగా. కానీ కొన్ని రకాల వ్యవస్థలు, కొన్ని రకాల రాజకీయ ఒత్తిడులు, వీటి వలన నిజాయితీగా డ్యూటీ చేయాలనుకొని ఆ యొక్క డ్యూటీలోకి వచ్చిన తర్వాత కొన్ని రకాల ప్రెజర్ల వలన, కొన్ని రకాల తప్పులు చేయడం వలన ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాటిని వేలెత్తి చూపిస్తూ ఆ అలిగేషన్లు లేపుతాము అనే యొక్క భయానికి గురి చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది మాఫియా లీడర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరిని కొన్ని రకాల ప్రలోభాలకు గురి చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిజంగా వాస్తవంగా అయితే పోలీసు వారికి వారి యొక్క రాజ్యాంగబద్ధంగా వారు చేసుకునే పనిని వారిని చేసుకొని ఇస్తే ఈరోజు రాజకీయంగా ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ అందరూ కూడా చట్టపరంగా వారికి సహకరిస్తే నిజంగా వారు మ్యాక్సిమం వారు ఇలాంటి ముడుపులకు ఆశపడకుండా చేసేటటువంటి సందర్భాలని మనం చూడొచ్చు. కాబట్టి ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళు ఎవరు కూడా ప్రలోభ పెట్టే పని చేయొద్దు. అలాగే పోలీసు వారు కూడా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నీతి నిజాయితీ ధర్మంగా మీ యొక్క విధి విధానాలను నిర్వర్తించుకుంటూ మీరు వెళ్ళినట్లయితే నిజంగా ఈరోజు పోలీస్ వ్యవస్థే కనుక ఒక మంచి పొజిషన్లో, ఒక నీతి నిజాయితీ ధర్మంగా కనుక టోటల్ వ్యవస్థ కనుక ఉంటే తప్పకుండా ప్రజలలో కూడా మార్పు తీసుకురావడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి యొక్క ఉన్నతాధికారులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.